बिजनेस में आने से पहले मैं बस ड्राइवर हुआ करता था, लेकिन बिजनेस में आने का रीजन ये हुआ क्योंकि अभी जो लोग बताए ना वो पूरी सही बताए, वो लोग जो भी बताए वो लोग पूरा सही बताए। क्योंकि हर कोई इंसान को चाहिए पैसा, और पैसा लेके आए कुछ नहीं थे, लेके जाना भी कुछ नहीं है, लेकिन पैसा नहीं है तो कोई इज्जत देने वाला नहीं है, बराबर है ना। तो वही पैसा के लिए जो सो पैसा ही मैटर नहीं है, वहाँ पर अपने को हेल्थ भी जरूरी है। क्योंकि अभी जो प्लान दिखा है उसके अंदर वो दिखा है आपको, उसके अंदर हेल्थ क्या से दिखा है, उसके अंदर क्या है गुड हेल्थ है, उसके अंदर पैसा भी है। तो मैं बताना ये चाह रहा हूँ, हमारी अगर लाइफ चेंज करना है तो काम कौन करना है? हेलो, हम ही करना है। तो यहाँ हमको ही हमारी जिंदगी चेंज करने वाला कोई इंसान है तो वो हम ही है, हमको ही काम करना है। సో లీడర్స్ ఇక్కడ మన లైఫ్ మారాలంటే మనమే వర్క్ చేసుకోవాలి, మన లైఫ్ మార్పించడానికి ఎవరో వచ్చి పనిచేయరు। ఇక్కడ మనకి ఇంతకు ముందు మొత్తం ప్లాన్లు చూపించినారు, హెల్త్ ఉంటుంది వెల్త్ ఉంటుంది అని చెప్పేసి। సో నేను కూడా వచ్చింది ఇట్లా హెల్త్ కోసమే, ఎందుకంటే నాకు వెరికోసిస్ ప్రాబ్లం ఉండే ఒకప్పుడు। సో సలీం సార్ సజెషన్ వల్ల నేను ఇట్లా రావడం అని అంటే యూజ్ చేయడం స్టార్ట్ చేసిన। సో దాని తర్వాత అది క్యూర్ అయిపోతే దాని ద్వారా నేను బిజినెస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ రోజు కనుక చూస్తే 11 సంవత్సరాలు నేను బస్సు ఒక ప్రైవేట్ బస్ నడిపిస్తే నా శాలరీ వచ్చేసి 14,000 ఉండే, కానీ ఈ రోజు నా ఇన్కమ్ వెస్సీతో చూసుకుంటే 1,30,000 క్రాస్ అయింది। చూడండి ఇన్కమ్ పరంగా చూసుకుంటే 11 సంవత్సరాలు వర్క్ చేసి అది బెటర్ ఉందా, లేకుంటే 3 సంవత్సరాలు పనిచేసి ఇది బెటర్ ఉందా అంటే ఇది ఎక్సలెంట్ ఉందన్నమాట। ఎందుకంటే ఇక్కడ ఒక 15 లక్షల వంట గల వెహికల్ కూడా నేను తీసుకున్నాను। సో ఇక్కడ నేను ఒక వెహికల్ తీసుకున్నాను, గొప్పగా జరుపుకుంటున్నా, మన ముందర ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు, రెండు వెహికల్స్ తీసుకొని కూర్చున్నారు। సో అలా మీకు కూడా కావాలన్నమాట, తీసుకోండి, అవకాశం మీకు కూడా ఉంది। సో కంగ్రాచులేషన్స్ పవన్ సార్ అండ్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి।